నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విలేకరుల సమావేశం. 5 మండలాల తెలంగాణ ఉద్యమకారులు అందరినీ సమీకరించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా. ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎటువంటి యాడ్స్ ప్రకటనలైనా సరే ఈ మీడియా కేంద్రంలో తెలియపరచాలని కురుపాం మండలంలోని పలు కార్యక్రమానికి శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. 1,60,00,000 రూపాయలతో 2.3 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది. అసత్య సర్వేల పేరిట కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం చేస్తుందన్న హరీష్ రావు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ ఈ మధ్యకాలంలో జరిగిన కార్యక్రమాలకు, బూత్ కమిటీ సమావేశాలకు కొందరిని కావాలనే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారని, దీనివలన తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు, మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసరావు పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గౌరవనీయులు పెద్దలు ఈ మధ్యకాలంలో వైరా నియోజకవర్గ అభ్యర్థిగా మదన్ లాల్ గారిని ప్రకటించడం జరిగింది. కానీ బానోత్ మదన్ లాల్ గారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సమన్వయ మీటింగులు కావచ్చు, బూత్ కమిటీ మీటింగులు కావచ్చు, జరిగినటువంటి 2-3 సమావేశాలలో ఉద్యమకారులను విస్మరించి ఈ వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా దూరం పెట్టి ఎటువంటి సమాచారం లేకుండా నిర్లక్ష్య ధోరణితో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విధానాన్ని ఒక ఉద్యమకారుడిగా, సీనియర్ నాయకుడిగా నేను ఖండిస్తూ ఉన్నా. 2001 నుంచి నేటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి జైలు జీవితం అనుభవించి లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు వెన్నంటి ఉంటూ సాధించిన వ్యక్తులం. మేము బ్రతకడానికి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళం కాదు, బరిగీసి కొట్లాడిన వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఎలక్షన్ సందర్భంగా మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎటువంటి యాడ్స్ ప్రకటనలైనా సరే ఈ మీడియా కేంద్రంలో తెలియపరచాలని తెలిపారు. తప్పకుండా ఎంసీఎంసీ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అయ్యాకనే పబ్లిష్ చేయాలని కోరుతున్నాము. సో ఇంకేదైనా టైప్ ఆఫ్ మీకు లోకల్ ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏదైనా వీడియోస్ చేయాలన్నా కూడా ఈ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అండ్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏ పేపర్లో అయినా మీడియాలో మీరు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ అ వే టు ప్రమోట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. పెయిడ్ న్యూస్ కాకుండా హేట్ స్పీచెస్ అలాంటిది ఏమీ లేకుండా దిస్ ఈజ్ అ మెజర్ విచ్ వీ హ్యావ్ టేకెన్ అండ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పీసీఆర్ ఈరోజు ఈ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఎలక్షన్ స్కెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మన రాష్ట్రంలో 30th నవంబర్కి ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే December 3rd డేట్ ఆఫ్ కౌంటింగ్. ఈ ఎలక్షన్లో భాగంగా యాజ్ పర్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి డిఈ ఆఫీస్లో ఒకటి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో ఈరోజు మీడియా ఎంసీఎంసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు మీడియా సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ జిల్లాలో ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ ప్యాంప్లెట్స్ కానీ, పేపర్స్ కానీ, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఆర్ ఈవెన్ లోకల్ ఛానల్స్ ఆర్ సోషల్ మీడియాలో కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలనుకున్నా, క్యాంపెయిన్ మెటీరియల్ ఏది ఇవ్వాలనుకున్నా కూడా ఈ ఎంసీఎంసీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అయిన మెటీరియల్ని మాత్రమే పబ్లిష్ చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుజ్జుబాయ్ జలాశయం వద్ద ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి
54 లక్షల చేప పిల్లలను జలాశయంలోకి విడుదల చేశారు. అనంతరం పెద్దగుత్తిలో పంచాయతీలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్షిత కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో సమైక్యమై ప్రతి ఒక్కరూ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మర్రిపల్లి పంచాయతీలో మర్రిపల్లి నుండి నగరగూడ వరకు 1,60,00,000 రూపాయలతో 2.3 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, వైస్ ఎంపీపీ అన్నాజీరావు, సర్పంచ్ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు. ఆ ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టి ఆ హెల్త్ క్యాంప్లో వీళ్ళందరికీ కూడా రిక్వైర్డ్ టెస్టింగ్ ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఆ ఆరోగ్య సమస్య మ్యాప్ చేస్తాం. మ్యాప్ తీసుకున్న ఆ ఊర్లో మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ will take up under his responsibility to own that village, to handhold that village through the यो नमः नवदुर्गाः देवताभ्यो नमः नूतनवाहन प्रारम्भोऽस्तु यमुहूर्तो शिवा मुहूर्तोऽस्तु कात्यायनो विद्महे कन्याकुमारधीमहि तन्नो दुर्गे प्रचोदयात् वनस्पत्युद्भवेदिवेनानागन्धे सुसैतमाग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रदो ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈ నెల 15న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెలిగారు. అసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు నుండి మండిపడ్డారు. కనీసం టికెట్ కూడా ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాలు మీకు అన్ని తెలుసు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ విజయం ఖాయం అయిపోయింది, ఎప్పుడో ఖాయం అయిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళది ఎప్పుడు కూడా ఇట్లే ఉంటుంది, అన్ని ఫేక్ సర్వేలు, సోషల్ మీడియాలో అన్ని గోబల్స్ ప్రచారాలు. పోయినసారి కూడా మేము గెలిచినామని మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. లాస్ట్కి ఏమైందంటే ఎన్నికలు పడదు. ఇప్పుడు కూడా అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇలా వాళ్ళ పరిస్థితి మనం చూస్తే కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళు వారానికి 4 రోజులు ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ. కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, ఇది కాంగ్రెస్ సంస్కృతి. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మూటలు, ఇప్పుడు కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్మును తెచ్చి ఆ మూటలు తెచ్చి ఇక్కడ పంచుతారట, ఎన్నికల్లో గెలుస్తామనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంటలు, మతం మంటలు, గ్రూప్ సంస్కృతులు, ఇవన్నీ మనకు తెలియని కావు. ఇవాళ 9.5 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నారా? 8 టీఎంసీల రిజర్వాయర్తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నీళ్లు కూడా తెచ్చుకున్నాం. ఎన్ని అడ్డంకులు పెట్టిందే. అయ్యయ్యో, పోలీసు వాళ్ళ మీద దాడి చేయించడము, ఉసిగొల్పడము, అడ్డంకులు సృష్టించడము, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటీలు పడి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసినారు. భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వని పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని పెద్ద శినువూరు గ్రామంలో గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు యువకులు బీజేపీ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గుణపాఠం చెప్పి చిత్తుగా ఓడించాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు అమలైనప్పటికీ చేగుంట, నార్సింగ్ మండలాలలో అమలు కాకపోవడం శోచనీయమన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, పేట మండల పార్టీ అధ్యక్షుడు చింతాల భూపాల్, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, దుబ్బాక నియోజకవర్గం రఘువీరారావు, పెద్ద శివనూరు గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, ఆగమయ్య, అప్పాల నవీన్, దాసు, శంకర్తో పాటు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం అటు బీసీ బంధిస్తామని, ఇటు ఇండ్లు కట్టిస్తామని, అటు దళిత బంధిస్తామని, అటు మెదక్కి, ఇటు సిద్దిపేటకి, గజ్వేల్కే తీసుకుపోయారు తప్ప ఉప ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి అన్ని మాటల్ని కూడా ముంచేసిర్రు. దానికి తార్కాణం మా చేగుంట మండలం. ఒక్కరికి కూడా దళిత బంధు రాలేదు, ఒక్కరికి కూడా బీసీ బంధు రాలేదు, గృహలక్ష్మి రాలేదు, పేదోళ్ళకి ఇండ్లు రాలేదు. 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత ఇలా కొత్తగా వచ్చి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇస్తామని చెప్పి కొత్తగా మళ్ళీ ఇంకో 50 అబద్ధాలను జోడించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే మీకు పెద్ద కొడుకు లెక్క పింఛన్ ఇస్తున్నామని చెప్తున్నాడు తప్ప ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా పెద్ద శివనూరులో. ఎంతమంది కొలువులు వచ్చినాయో ఒకసారి చెప్పాలి. ఈ ఊరు చుట్టుపక్కల డయేరియా వచ్చినటువంటి సందర్భం లోపల పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి కలుషిత కారకమైనటువంటి పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీల వల్ల జరిగినటువంటి నష్టం పట్ల కానీ దేని పట్ల కానీ అవగాహన లేనటువంటి అనేక మంది నాయకులు మళ్ళీ కొత్త బిచ్చగాళ్ళ రూపం లోపల ఓట్ల కోసమని వస్తున్నారు. మీ గ్రామం నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఉండమని చెప్తారు, పార్టీ పుట్టినప్పటి నుంచి అల్లనే ఉన్నామని చెప్తారు. ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని బీసీ బంధులు వచ్చినాయో, ఎన్ని దళిత బంధులు వచ్చినాయో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. గొర్రెలు ఇస్తాం, డీడీలు కట్టురంటే ప్రజలు అనేక మంది పేదలు డీడీలు కట్టుకున్నారు. ఇవాళ దాకా ఒక్కరికి కూడా గొర్రెలైనట్టు ఈ గ్రామంలోకి మంజూరు కాలేదు. ఈ గ్రామం లోపల మెజారిటీ పెద్దలు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు. ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉంటే కనీసం ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనసొప్పలేదు. అందుకని ఒక్కసారి ముదిరాజ్ కుల బాంధవులు కూడా ఆలోచించుకోవాలి. 100కి 55% ఉన్న బీసీలకి ఒక్క సీట్ ఇవ్వడానికి మనసొప్పనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలని చెప్పి పెద్ద శివనూరు గ్రామంలో ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో పార్టీలో చేరినటువంటి మిత్రుడు రమేష్ గారు, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బీసీలను కాదనుకున్నటువంటి పార్టీలకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జై హింద్, జై భారత్. వనపర్తి జిల్లా కలెక్టర్ ఐడిఓసి కార్యాలయంలో మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ కె రక్షితామూర్తి ప్రారంభం చేశారు. వనపర్తి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రతి ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దృష్ట్యా వనపర్తి జిల్లా మీడియాలకు జిల్లాలో జరుగుతున్న ఎన్నికల పూర్తి సమాచారం అందించడం కోసం మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కార్యాలయంలోనే రూమ్ నంబర్ 22లో మీడియా సెంటర్ని జిల్లా ఎస్పీ రక్షితామూర్తి, జిల్లా పౌర సంబంధాల అధికారి, మీడియా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం మీడియా సర్టిఫికేట్ స్టేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్నికలకు సంబంధించిన సమాచారం, పోలింగ్ సెక్షన్ల వివరాలు, ఎన్నికల అధికారుల సమావేశం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదను కలెక్టర్ తిరుపతిరావు, ఎలక్షన్ పర్యవేక్షకుడు రమేష్ రెడ్డి, డిపిఆర్ఓ సీతారాం, ఏపీఆర్ఓ పాషా, వనపర్తి సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, జిల్లాలోని వివిధ ప్రింటింగ్ యజమానులు పాల్గొన్నారు. Sorry. Or assessment of paid news. Everything will happen. So the committee will do. Okay. Computers की ఒక రెండు separate tables పెట్టేసి అక్కడ పెడితే బాగుంటుంది. ఈజీగా. सबको फिल अप अंदर दिखना जो आप में ओके इधर क्या क्या और रिक्वायरमेंट है आप देखते बता आज को तो स्टार्ट हो गया यस ठीक और नोटिस बोर्ड भी लगा है हां इधर केबल कनेक्शन के लिए बता मैंने बाकी है यहाँ पर ऊपर जो भी कनेक्शन कम है ఇక్కడ మనం మార్నింగ్ మాట్లాడినట్టు మనం చేస్తాం ఓకే రైట్ మోస్ట్లీ 1 or 2 days వీలు ఉంటే రేపు సాయంత్రం లేదంటే ఇప్పుడు మీటింగ్ తీసుకోవాలంటే చాలా మంది కూర్చొని కొంచెం ఇబ్బంది అవుతుంది సో సైడ్ లో అటువైపు టేబుల్ పెట్టేస్తే మీకు ఈజీ ये कंप्यूटर पूरे ऊपर जा रहे हैं ऊपर అంతేనా इधर क्यों वो ऐसे रखे तो के लिए रखे थे निकाल दे रहे निकाल दे अच्छा आप मुझे పెట్టారు वन प्लेस में फाइल కొంచెం और मैडम वनपति का प्लीज बना एक ना कुछ मिनट प्लीज डेडिकेटेड व्हाट्सएप ग्रुप है डीपीआर सर सबका 228 मेंबर्स के ग्रुप हां जिस टाइप ये रखा गुड सर सब लोग आए तो बड़ा मीटिंग होना है मैक्सिमम साथ जो प्रेस नोट्स दिए थे वही यूज करते हैं సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల హుజూర్నగర్ నియోజకవర్గంలో దోపిడీ విధానాలను, పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మాజీ పీసీసీ అధ్యక్షులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 30న ఎన్నికలు వస్తాయని ముందే జోస్యం చెప్పానని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని, నియోజకవర్గంలో దోపిడీ విధానాలను, పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించాలనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నేరేడుచర్ల, పాలకబీడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ భూములు దొంగలించిండు, ఇప్పుడు ప్రైవేట్ భూములు కూడా దొంగలిస్తారు. ఏ విధంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో, పాలకీడు పోలీస్ స్టేషన్లో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టిండ్రో ఒక్కసారి ఆలోచించాం. అదేవిధంగా లిక్కర్, ఇప్పుడు మన మిత్రులు చాలా మంది సాయంత్రం కూడా 1-2 క్వార్టర్లు వేసుకుంటారు. ఆ క్వార్టర్ల ధర కూడా మీరు ఆ బాటిల్ మీద చూడండి, ఎంఆర్పి ఒకటి ఉంటుంది, అమ్మే ధర దానికి ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు? ఇక్కడున్న ఎమ్మెల్యే సైద్ రెడ్డి వైన్ షాప్ ఓనర్ నుంచి పైసలు తీసుకుంటారు కాబట్టి మీరు తాగే మందు మీద కూడా ప్రతి బాటిల్కి మీరు కొంత పైసలు కడుతున్నారు. ఇక అవే పైసలు ఓట్లు కొనుగోలు చేయడానికి తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి
దొంగల పరిపాలన, దుర్మార్గుల పరిపాలన, అవినీతి పరులు, దోపిడీ చేసిన వాళ్ళు అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం దోచుకోవడం పనిచేసారు. ఇక్కడ ఎన్ఎస్పీ ల్యాండ్, అక్కడ ఎన్ఎస్పీ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్, అలా 547 నెంబర్లో మట్టంపల్లి మండలంలో, అలా అక్కడిక్కడ ఆంజనేయ సిమెంట్ పక్కన చిత్రపల్లి మండలంలో భూముల దోపిడీ, భూముల దొంగ, అది నిస్సందేహం. అది వాళ్ళు కూడా ఎప్పుడు ఖండిస్తారు, దోచుకోవాలంటే. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా మండలంలోని చెముడుగూడ గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీ స్టాల్స్ను పరిశీలించారు. స్వయంగా ఆయనే గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్లకు అందుతున్న వైద్య సేవల కోసం అడిగి తెలుసుకున్నారు. అనంతరం కన్నయ్యగూడలో సవర భాషా లిపి విద్యాలయాన్ని సందర్శించారు. గిరిజన భాషలను, సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో పర్యటన చేద్దామని కమిషన్ తరఫున, ఎస్టీ కమిషన్ తరఫున నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు వచ్చి ఒక 2 ఊర్లు చూశాను, 2 గ్రామాలు చూశాను. ఒకటి ఆరోగ్య సురక్ష కేంద్రం ఒకటి చూశాను, సురక్ష క్యాంపు. అదేవిధంగా కన్నయ్య కూడా చూశాను. తర్వాత ఇక్కడ మండల ఆఫీస్లో గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మన గిరిజన ప్రాంత సమస్యలు కొత్తవి కావు, తెలిసినవే. మొదటి నుండి ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటి మీద అవగాహన ఉంది. అయితే ప్రత్యక్షంగా చూస్తే అది వేరు, పరోక్షంగా ఎక్కడ పత్రికల ద్వారా తెలుసుకోవడం వేరే అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. చాలా సంతృప్తికరంగా సాగింది ఈరోజు పర్యటన. ముఖ్యంగా ఆరోగ్య సురక్ష క్యాంపు చాలా బాగా జరుగుతుంది. గిరిజనులు దాదాపు 1000 మంది అక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు, నడుస్తుంది. ఒకప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మా మిత్రుల ద్వారా క్యాంపులు పెట్టుకునే పరిస్థితి ఉండేది, మెడికల్ క్యాంపులు. వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడి మందులు కొన్ని సేకరించి ఇవ్వడం అయ్యేది. అప్పటికే అది చాలా పెద్ద హెల్ప్లా అనిపించేది. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్గా ఆరోగ్యశ్రీ సురక్ష క్యాంపులు జరగడం అనేది, జగనన్న సురక్ష క్యాంపులు జరగడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల చాలామందికి వాళ్ళకున్న సమస్యలు బయటపడుతున్నాయి. ఉదాహరణ మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బీపీ అని అంటుంటాం, హైపర్ టెన్షన్, అది కానీ షుగర్, డయాబెటీస్ కానీ ఎవరు గమనించరు. ఎందుకంటే ఈ 2 సైలెంట్ కిల్లర్స్. మన ప్రాంతమే కాదు, మన దేశం కూడా రానున్న రోజుల్లో రాజధాని నగరం, డయాబెటీస్కి రాజధాని నగరం కాబోతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ని ముందే గుర్తిస్తే, వాటి సరైన చికిత్స చేస్తే ఆరోగ్యం అందుతుంది. ఆ రకంగా ఈ క్యాంపులు బాగా తోడ్పడుతున్నాయి. అదేవిధంగా వీటిని ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతుంది. విద్య, వైద్యం, ఉపాధి అనే సమస్యలను మనం ముందు అడ్రస్ చేస్తే వాటి వల్ల దీర్ఘకాలికంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విద్యలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా పిల్లల చదువుల పట్ల కానీ, పబ్లిక్ స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, నాడు నేడు ఈ పథకాల ద్వారా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది మన మారుమూల ప్రాంతాలకు కూడా చేరడం చాలా సంతోషం. ఇదే విధంగా ఇక్కడున్న సమస్యల్లో ముఖ్యమైనవి ఏనుగులు మన ప్రాంతానికి వచ్చి వాళ్ళ హ్యాబిటేట్ పోవడం వల్ల మన ప్రాంతానికి వచ్చి మన పంటల నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. చాలా పెద్ద సమస్య, తీవ్రమైన సమస్య. దీన్ని ప్రభుత్వం దృష్టికి, పై అధికారుల దృష్టికి నేను వెంటనే తీసుకొస్తాను. అదేవిధంగా ఇది దీర్ఘకాలిక సమస్య కూడా, 1 సంవత్సరంతో పోవట్లేదు. అవి కొత్తగా మన జోన్ని సొంత జోన్ అనుకుంటున్నాయి. ఆ రకంగా మనల్ని డిస్ప్లేస్ చేస్తున్నారు. ఈ రకమైన కార్యక్రమాలకి సరైన దీనిలో పైనుండి చర్యలు అవసరం. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో కూడా అవసరం.
ఆ రకంగా వాటి గురించి సమస్యల గురించి నేను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను. అదేవిధంగా ఇళ్ల సమస్యల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు గిరిజనులు. ఆ ఇళ్ల సమస్యల పట్ల, అదేవిధంగా మిగతా సమస్యలు, రక్షిత మంచినీరు, రోడ్లు, ఈ సౌకర్యాలు జరుగుతున్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి త్వరితంగా చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా మన రైటిడిఏ పరిధిలో ఉన్న అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. వారు మరింత సేవాభావంతో చేసి మరింత మన గిరిజన ప్రాంతానికి సేవ చేస్తారని నేను భావిస్తున్నాను. రేపు కూడా నేను కొన్ని హాస్పిటల్స్, అదేవిధంగా విలేజెస్ చూసి అప్పుడు కూడా మీతో మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. కోదాడ బీజేపీలో ఇంకా అనిశ్చితి తొలగలేదు. బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాకపోవడంతో గ్రామాలలో నాయకులు, కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. కోదాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బోలిశెట్టి కృష్ణయ్య, ఓర్సు వేలంగిరాజు, ఊరుగంటు కిట్టు, నూకల పద్మారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఓర్సు వేలంగిరాజు వైస్ పార్టీలో నాయకత్వం, కార్యకర్తలు మొగ్గు చూపుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆయన నాయకత్వం ఒప్పుకోవడం లేదు. కానీ గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు మాత్రం వైలంగి రాజు అయితేనే ప్రస్తుత అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సమాధానం ఇవ్వగలరని కార్యకర్తలతో ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎలా పుంజుకుందో అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో వేలంగి రాజు ఆధ్వర్యంలో బీజేపీ పుంజుకుంటుందని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ ఉన్న సమయంలో వేలంగి రాజు మఠంపల్లి భూముల విషయంలో సైతం జైలు జీవితం గడిపి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సీనియర్ నాయకత్వం మాత్రం రాజు నాయకత్వాన్ని ఏకీభవించడం లేదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగింది. ఆయా పార్టీలు ఎన్నికల వ్యూహాలను రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారం చేజించుకోవాలనే రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తున్నాయి. ఓటర్లు కూడా రాజకీయ పరిస్థితులు, సమీకరణలను గమనిస్తూ సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. మండల అధ్యక్షుడు మేనగా రావాలి కదా. ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విలేకరుల సమావేశం. 5 మండలాల తెలంగాణ ఉద్యమకారులు అందరినీ సమీకరించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా. ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎటువంటి యాడ్స్, ప్రకటనలైనా సరే ఈ మీడియా కేంద్రంలో తెలియపరచాలని కురుపాం మండలంలోని పలు కార్యక్రమానికి శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. 1,60,00,000 రూపాయలతో 2.3 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది. అసత్య సర్వేల పేరిట కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం చేస్తుందన్న హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.